హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యేసుప్రభు వారు నమ్మదగిన దేవుడు. సో, మనకు ఇలాంటి పరిస్థితులు ఉండవచ్చనమాట. ఏంటంటే మనం కొన్ని రోజులు బాగుంటాము, కొన్ని రోజులు బాగుండము. సో, అలాగ ఉండేసరికే మనం ఏమనుకుంటామంటే అంతేలే ఏముంది, అన్ని రోజులు బాగుండేదేముండదు. ఒకరోజు మనము ధనవంతులుగా ఉంటాము, ఇంకొక రోజు మనము ధనహీనులుగా ఉంటాము, ఇంకొక రోజు ఆరోగ్యంగా ఉంటాము, ఇంకొన్ని రోజులు మనం రోగాలతో పడాల్సిందే అనే విధంగా మనల్ని మనం కాంప్రమైజ్ చేసుకొని మనం ముందుకు వెళ్తుంటాము. అయితే ఆయన చిత్తం ఏంటంటే మనం మన జీవితంలో స్థిరపరచబడి మనం దుష్టత్వం నుండి, అసలు మన దుష్టత్వం అనేది మన జీవితంలో ఉండకూడదు అనేది యేసుప్రభు వారి యొక్క చిత్తము. కాబట్టి ఈ వాగ్దానం మీరు వింటున్నట్లయితే ఏంటంటే ఎస్పెషల్లీ మీ పరిస్థితులు ఒకరోజు బాగుండి ఒకరోజు బాగుండకుండా, అంటే కొన్ని రోజులేమో ఇలాగా అంటే ఆర్థికంగా చాలా బాగుంటుంది, అంటే డబ్బులు కావాల్సినంత ఉంటుంది, ఏ ఇబ్బంది లేకుండా ఏది కొదువ లేకుండా జరుగుతుంటుంది. అదే ఇంకొన్ని రోజులు చూసేసరికి ఏంటి అప్పులు, తాకట్లు, ఇలా ఈఎంఐస్ అని, లోన్స్ అని. సో, కొన్ని రోజులేమో ఆరోగ్యం బాగుంటుంది, కొన్ని రోజులేమో ఆరోగ్యం అస్సలు సరిగ్గా ఉండదు. సో, మీ పరిస్థితి కనుక ఇలాగ ఉన్నట్లయితే ఏంటంటే ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆయన యొక్క చిత్తం ఏంటంటే మనల్ని దుష్టత్వం నుండి కాపాడి మనల్ని స్థిరపరచాలని. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ, ఆయన నమ్మదగిన దేవుడు. సో, అంటే ఆయన వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు, ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు అని మనం ఆ విధంగా నమ్మదగిన దేవుడు. కాబట్టి యేసుప్రభు వారు ఖచ్చితంగా మనల్ని స్థిరపరుస్తారు, ఎటువంటి దుష్టత్వము లేకుండా మనల్ని కాచి కాపాడుతారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరు నమ్మదగిన దేవుడు కాబట్టి, మీ చిత్తం ఏంటంటే మమ్మల్ని స్థిరపరచి దుష్టత్వం నుండి కాపాడడం కాబట్టి, ఒకరోజు బాగుండి ఒకరోజు బాగుండకుండా అలాగా కాకుండా మేము ప్రతిరోజు కూడా ఆనందంతో, సంతోషంతో, ఎటువంటి కొదువ లేకుండా ఆరోగ్యంతో జీవించుటకు సహాయం చేయండి తండ్రి. ఏ విషయంలో కూడా మాకు భయం అనేది లేకుండా, చింత అనేది లేకుండా, బాధ అనేది లేకుండా, కొదువ అనేది లేకుండా మమ్మల్ని స్థిరపరచండి తండ్రి. ఆరోగ్యంలో, ఐశ్వర్యంలో, క్షేమములో, ఘనతలో, ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని స్థిరపరచండి. దీర్ఘాయుషు కలిగి మిమ్మల్ని మహిమపరుస్తూ, మీరు నమ్మదగిన దేవుడు అని మేము అనేక మందికి పరిచయం చేస్తూ, ఆ విధంగా మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.